ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినాన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనకు వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమలో యేసయ్య, కృప దేవా, దయారాజా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇంతవరకు మేము కాచుకపని నీకు వందనాలు తండ్రి. కొసేపు నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్న అందరితో రక్షించుతండ్రి. అయ్యా, వాక్యం ద్వారా తండ్రి ఎవరైతే మాట్లాడవచ్చు మాట్లాడి నజరేయుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమె నీ కృప జీవం కంటే ఉత్తమమైనదని పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తింతున్. కృపాని కృపా సజీవునిగా నన్ను ఉంచింది, కృపాని కృపా ఇంకను నిలబెట్టింది. కృపాని కృపా సజీవునిగా నన్ను ఉంచింది, కృపాని కృపా ఇంకను నిలబెట్టింది. ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం, ఎన్నటికీ తీరదు ప్రభు యేసు నీ రుణం. నీ కృపా జీవము కంటే ఉత్తమమైనది, నాదు పెదవులు నిత్యము ప్రభునే కీర్తించున్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ 2025 సంవత్సరమున మొదటి ఆదివారమున వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని ప్రేక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని దాని వాక్యాన్ని విందాం. ప్రార్థన. యేసానికి వందనాలు తండ్రి. తండ్రి, మమ్మల్ని తండ్రి కాపాడి మీరు ఎక్కడ చిన్న భద్రపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించారు. ఇది బట్టి వందనాలు స్తుతులు యేసయ్యా. తండ్రి, వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన యేసయ్యా. తండ్రి, బిడ్డలు తండ్రి విశ్వాసంతో నువ్వు వారితో మాట్లాడుతామని నమ్మకంతో తండ్రి ఇప్పుడు చూసిన తండ్రి వారితో మీరు మాట్లాడమని, తండ్రి వారి పక్షం తండ్రి మీరు తండ్రి యుద్ధము వహించమని, యుద్ధము యెహోవా అనే మాట ప్రతి ఒక్కరి పక్షం నెరవేర్చమని నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని మనతో కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 14వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. సామ్స్ చాప్టర్ 91 వర్స్ 14. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతను నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచేదను. ఇక్కడ మనం రెండు మాటల్ని చూస్తా ఉన్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. హల్లెలూయా. నువ్వు దేవునిపై నిత్యము ప్రేమ చూపిస్తున్నావు గనక నిన్ను దేవుడు ప్రతి ఒక్క ఆపద నుంచి తప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఈ ఆపద నుంచి తప్పించబడ్డావు అంటే దానికి కారణము ఈరోజు నీ దేవుడే. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ప్రతి ఒక్క ఇబ్బందుల నుంచి కీళ్ళ నుంచి తప్పిస్తూ వస్తున్నాడు. దానికి కారణము ఆయనపై నువ్వు చూపు ప్రేమ. హల్లెలూయా. ఇక్కడ మనము ఇంపార్టెన్స్ ఏంటిదంటే నువ్వు దేవునిపై చూపు ప్రేమ. హల్లెలూయా. ఇక్కడ నువ్వు మనుషులపై చూపే ప్రేమ కంటే దేవునిపై నువ్వు ఎప్పుడైతే ప్రేమ చూపిస్తావో, నా యేసయ్య నన్ను ప్రతి విషయంలో కాపాడుతాడు, ఈరోజు నా యేసయ్య నాకు సహాయం దయచేస్తాడు, ఈరోజు నా యేసయ్య ప్రతి విషయంలో నన్ను తప్పించి నన్ను ఘనంగా ముందుకు నడిపిస్తాడు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, విశ్వాసం చూపిస్తావో, దేవుడు నిన్ను ప్రతి ఒక్క విషయంలో కీళ్ళ నుంచి నేను తప్పించాలని ఆశపడుతున్నాడు. అలాగే రెండవదిగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అతడు నా నామమును నెరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని నామమును నెరిగిన వాడు కనుక దేవుని రోజు ఘనపరచాలని ఆశపడుతున్నాడు. మొదటిగా దేవుడు నిన్ను తప్పించాలని ఆశపడుతున్నాడు. అలాగే రెండవదిగా దేవుడు నిన్ను ఘనపరచాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడైతే కృంగిపోయావు, ఏ స్థలంలో అయితే నువ్వు దూషింపబడ్డావు, అక్కడ దేవుడు నిన్ను ఘనపరచాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడు సహోదరుడా, ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఘనంగా ఈరోజు నువ్వు ప్రతి విషయంలో తప్పించి నువ్వు ఘనపరచాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, ఈరోజు నిన్ను నువ్వు ప్రభు సన్నిధిలో అప్పచెప్పుకొని ఆయనకి పశ్చాత్తాపపడి ప్రార్థన చేయడం. ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం యేసయ్యకి వందనాలు తండ్రి. తండ్రి, విన్న వాక్యాన్ని ఎదుటి ఫలింపజేయండి తండ్రి. ఎవరైతే తండ్రి తండ్రి వాక్యం విని తండ్రి వారి సరి చేసుకునే తండ్రి ప్రార్థన చేస్తున్నారో, మమ్మల్ని రక్షించేసి అని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారి తండ్రి ప్రార్థన తండ్రి నువ్వు విన్నందుకు వందనాలు తెస్తుంది తండ్రి. రేసు తండ్రి మా కొరకు తండ్రి తండ్రి నువ్వు తండ్రి నిత్య జీవాన్ని ఇచ్చావు తండ్రి. వందనాలు తెస్తుంది తెలియజేస్తాం తండ్రి. ప్రతి విషయంలో తండ్రి బిడ్డల పక్షం మీరు తండ్రి మీరు తండ్రి యుద్ధం వహించడం ప్రార్థిస్తూ తండ్రి నీదు కాని నూతనపరిచి అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చండి, ఆర్థిక సమృద్ధిగా మార్చండి, కోపాన్ని ద్వేషాన్ని సమాధానం మార్చడం ప్రార్థిస్తూ ఈ వారం ప్రతి ఒక్క కార్యంలో మీ చేతులు విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి పక్షం తండ్రి మీరు దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ నీదు కార్యం నూతనపరచమని నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.